సంతోష్ కాసర్లా. ఫ్రెండ్స్, ఈరోజు ప్రాంక్ వీడియో ఏంటి అంటే, ఇప్పుడు ఈ బల్లిని మనం సుచిత్ర తినే బర్గర్లో పెడుతున్నాం. ఇట్లా పెట్టుకొని చీజ్ తోటి ఇలా తినాలి. మళ్ళీ ఆల్రెడీ ఉడికి రోస్ట్ అయిపోయి ఉంటది దాంట్లో. దండం పెడతారా మంచివేనారా? వాడకూడరా, వాడికి ఏం పోయి కదా పుట్టింది. వాళ్ళ పేర్లను బయటకు వస్తాయి కదా. నేను తిన్నప్పుడు మంచిగా లొట్టలు వేసుకుంటూ తిన్నాను. ఏందా తోసుగాడు ఫాల్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు నీ మీద కూడా కేసు పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, నేను నా పేరు సుచిత్ర. నేను ఇన్స్టాగ్రామ్ లో ప్రాంక్ కోసం రా అట్లా చేసింది. రే కునమ్మా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కెమెరా ఇక్కడ సెట్ చేసుకోవడానికి ముందు ఏం జరిగిందో చెప్తాను వినండి. ఈ వీడియోలో మనం సుచిత్ర మీద ప్రాంక్ చేయబోతున్నాం. అయితే నేను తనకి ఏం చెప్పానంటే, మా ఫ్రెండ్ గాడు బర్గర్ అండ్ పిజ్జాస్ది కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసిండు. సో నువ్వు ఒక బర్గర్ వాళ్ళ దగ్గరది తిని చూసి రివ్యూ లాగా చెప్పాలన్నట్టు ఎట్లుంది అనేది అన్నాను. సో తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. అంతలోపల నేను ఆర్డర్ చేసుకున్న బర్గర్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈ బర్గరే మా ఫ్రెండ్ గాడు పంపించిన బర్గర్ అని తనకు చెప్తా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఈ బర్గర్లో నేను ఈ బల్లిని పెట్టబోతున్నా అన్నట్టు. ఇది చూడ్డానికి రియల్ బల్లి లాగానే కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు సుచిత్ర తినే బర్గర్లో ఈ బల్లిని పెడితే తన రియాక్షన్ ఎలా ఉండబోతుంది, తను ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు రివ్యూ చెప్పమన్నప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది నేను చూద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం అసలు ఎలా రియాక్ట్ అవుతుందో. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నా ఏం జరగబోతుందా అని చెప్పేసి, ఎందుకంటే తనకు బల్లి అంటే భయం. ఇప్పుడైతే ఇక మనం అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే నేను మొత్తం సెట్ చేసినాం కాబట్టి ఇక ఇప్పుడు మొత్తం హ్యాండ్స్ కంటేంది వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఇక మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి ఇక తనని అయితే పిలుద్దాం, ఏం జరుగుద్దో చూద్దాం. ఓయ్ రెడీ అయినావా? సరేదా, ఏం కద్దా వచ్చింది, కూర్చో. ఆగాగు. అయితే ముందు నేను చెప్పేదంతా క్లియర్గా, ఓకేనా? ఈ బర్గర్ అనేది చెప్పినాం కదా, మా ఫ్రెండ్ గారు కొత్తగా స్టార్ట్ చేసిండు అని చెప్పేసి. సో వాడు ఈ బర్గర్స్ పిజ్జాస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిండు. సో వానికి కొంచెం యూత్కి రీచ్ అవ్వాలి, సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేసుకుందాం అని చెప్పేసి ఇది పంపించండి అన్నట్టు. నువ్వు మూత అట్లా పెట్టినాకరా చెప్పు, వింటున్నా నార్మల్ గా. ఓకే ఓకే చెప్పు. సో నువ్వు ఇప్పుడు ఈ బర్గర్ తినాలి. ఫస్ట్ రివ్యూ కాదా అంటే తినుకుంటూ రివ్యూ కాదా? తినుకుంటా కాదు, ఫస్ట్ తిను. తిన్న తర్వాత అంటే కొంతమందికి తిన్న తర్వాతనే పడదు కదా, కొంతమందికి ఏమంటారు స్టమక్ అప్సెట్ అవ్వడం అట్లా ఇట్లా అవుతా ఉంటాయి కదా. ఏం కాదు, ఇంత బర్గర్ తింటే ఏం కాదు కానీ. సో ఇప్పుడు అట్లా అవుతాయి కాబట్టి కొన్ని నిమిషాలు ఆగి ఆ తర్వాత మన హెల్త్ కండిషన్ అంత బాగున్నప్పుడే మనం రివ్యూ లాగా చెప్పాలన్నట్టు. అవును, వాడు మంచిగా అన్ని సేఫ్టీగా ఆలోచిస్తాడు. వాడు మంచోడు, ఓకేనా? సో బర్గర్ తినడానికి అరే అవునరా, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. సర్లే తింటది. అరే కానీ సగం నువ్వు సగం నేను ఇద్దరం తిన్నాం. నేను ఆ షాప్ దగ్గర బొచ్చడు తిన్నాను కానీ. అయితే ఫస్ట్ తిను, ఓకేనా? తిన్న తర్వాత నేను అప్పుడు కెమెరా అక్కడ పెడతా, నేను అడుగుతా నేను వాళ్ళలాగా అడుగుతా అన్నట్టు. ఎలా ఉంది, తిన్నారు కదా, బాగుందా అన్నట్టుగా నేను వాయిస్ ఒకటి నా వినబడుతుంది, నువ్వు అప్పుడు మాట్లాడు. తర్వాత కొంచెం మంచిగా చెప్పురా, ఓకేనా? తింటావు. అరే తిన్న తర్వాత వీడియో టైంలో నువ్వు ఫస్ట్ తిన్న తర్వాత నువ్వు ఒక 5-10 నిమిషాలు ఆగి ఓకే మొత్తం మంచిగా ఉంది, నాకేం ఎటువంటి ఏమంటారు ఇన్ఫెక్షన్ ఏదో ఒకటి అంటారు కదా, అట్లాంటిది ఏం కాలేదు అనుకున్నప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఏదైనా జెన్యూన్ గా ఉండాలి మనం, ఓకే? చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. దోస్తుగా అందిరా, మరి వాడు కొత్తగా స్టార్ట్ చేసిండు, పాపం అప్పు చేసి మరి పెట్టిండు. కాకపోతే మన దగ్గర అన్ని డిఫరెంట్ గా ఉంటాయి, వెరైటీ బర్గర్స్ గానీ పిజ్జాలు గానీ అన్ని వెరైటీగా ఉంటాయి మన దగ్గర. అందుకే కాగితానికి మొత్తం చీజ్ చూసి పంపించినట్టున్నాడు. టేస్టీగా ఉండడానికి ఇవన్నీ వేస్తాడు రా. మంచి స్మెల్ వస్తుంది.
చూసినావా, నీకు స్మెల్ చూస్తేనే నోరు ఊరుతుంది. సో ఇదన్నమాట. ఇక నోరు ఊరుతుంది కానీ కొద్దిగా అయిన తర్వాత తింటా. స్టమక్ ఫుల్. అరే లేట్ అవుతుందమ్మా, వాడికి తొందరగా పంపిస్తే వాడు ఆ వీడియోని కొంచెం పబ్లిష్ చేసుకుంటా అన్నాడు. కొంచెం అన్న నువ్వు టేస్ట్ చేయాలి, మొత్తం నాకేనా అసలు. స్మెల్ వస్తుంది. చికెన్ ఇది, చికెన్ తిను. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. మండుతుంది. కొంచెం స్పైసీగా ఉంటాయి అన్నట్టు మన దగ్గర మరి మొత్తం. ఇక తనైతే తింటుంది. ఇక బల్లి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది అర్థం కాక నేను గమనిస్తూ ఉన్నా. తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అనుకుంటూ ఇక ఏమైందిరా బల్లి? అరే ఇదే వెరైటీ కూనమ్మా. బర్గర్, బల్లి బర్గర్ కూనమ్మా. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. అరే ఇదే టేస్ట్ చూసి చెప్పాలరా. తనైతే ఇక మొత్తం కక్కేద్దాం అన్నట్టుగా అటు ఉరికింది. పిలుద్దాం. ఓయ్ మంచివేనా నువ్వు అసలు? చంపుదాం అనుకుంటున్నావా నన్ను? ఏం ప్లాన్ చేసినావు అసలు? కూర్చోరా. అరే నేను నిమ్మలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కూర్చోను. అసలు అరే కూర్చోరా, నేను ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తాను, కూర్చో. కొనమ్మా చెప్పేది ఇంద్రా. చెప్పు, ఏం చెప్పు. యాక్చువల్ గా చికెన్, బర్గర్, మటన్ అట్లా ఇట్లా అన్ని రకాలే ఉంటాయి, వెజ్ నాన్ వెజ్. సో వాళ్ళ దగ్గర డిఫరెంట్ ఇదే అన్నట్టు నేను అందుకని ముందే చెప్పినా నీకు. 5-10 నిమిషాలు ఆగిన తర్వాత రివ్యూ లాగా చెప్పాలన్నట్టు. అది తిన్నా కూడా మనకి ఏం కాలేదు అనేది రివ్యూ లాగా చెప్తే వాడు బిజినెస్ అనేది ప్రమోట్ చేసుకుంటాడు. మంచివినారా వాడకూడరా, వాడికి ఏం పోయి కాలం పుట్టిందిరా. ఇగో ఇది ఇట్లా పెట్టుకొని చీజ్ తోటి ఇలా అని తినాలి. నాకు వింటుంటే ఎట్లా బాగా బాగా అవుతుందిరా. తోక నోట్ల దండం పెడుతురా. అరే బర్గర్ లేకపోయి, అరే నేను చెప్పుకున్నా రివ్యూ. మనుషులు చెప్పే బర్గర్ ఏందిరా అది? సావర్కోనమ్మా సస్తర్రా బల్లి తింటే. వాడు కూడా తిన్నాడు, నేను తిన్నా. ఏందిరా మీరు తినేది? మీరు మనుషులేనా అసలు? ఎవడ్రా వాడుకో బలి బర్గర్ పంపించింది? తిట్టక్కునమ్మా, వాడు నా దోస్తుగాడు. ఏందా దోస్తుగాడు? ఫాల్తు వాడు వాళ్ళ అయ్యే పొలం మరి పెట్టేది. చెప్పేది చెప్పేది తిను. రే కొనమ్మా, పాపం రా, వాడు ఎంతో రిక్వెస్ట్ చేసిండ్రా. అరే కొనమ్మా, మనుషుని చంపేది ఏందిరా అది? రిక్వెస్ట్ చేసిండు కొనమ్మా. అరే నీకు దండం పెడతారా, అరే నీకు దండం పెడతారా. నాకు అసలు ఆ బల్లి బర్గర్ వద్దు, ఆ బర్గర్ తోటి నాకు అవసరమే వద్దు. అరే అసలు అవుతుందిరా. ఆ బల్లిని తీసేస్తూ ఉట్టి బర్గర్ అసలు వద్దు, అస్సలే వద్దు. వాడిని కనిపించింది అనుకో, నేను ఇప్పుడు పిఎస్ లో కేసు పెడతా. బల్లి బర్గర్లు తయారు చేస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నందుకు నీ మీద కూడా కేసు పెడతాను. ఎంకరేజ్ చేస్తున్నందుకు నీ మీద కూడా కేసు పెడతాను. ఏం కాదుకోనమ్మా. ఇప్పుడు ఇటు చూడు, నేను తింటాను చూడు. ఇగో నేను తింటాను చూడు. నీకు దండం పెడతా. అట్లాంటివి చెయ్యకు పాప, నా మాట విను. అవి మంచి కాదు. కూనమ్మా ఏం కాదురా, బల్లి ఆల్రెడీ ఉడికి రోస్ట్ అయిపోయి ఉంటది దాంట్లో. బల్లి ఆల్రెడీ ఉడికి రోస్ట్ అయిపోయి ఉంటది దాంట్లో. అరే కక్కలు బతుకున్న బల్లి కాదు కదరా. నాకు అయితే లేదు పాప. కూనమ్మా అది బతుకున్నది కాదురా, అది ఆల్రెడీ ఉడికిందంటే మొత్తం ఇంకా మనకు వెజ్ మాంసం లాగా మారిపోయింది అది. దాన్ని తినొచ్చు, ఏం కాదు. నువ్వేం తిని చెప్పు. అది నేనైనా చెప్తా, లేదంటే నువ్వేం చెప్పు. ఏదో పెళ్లికి ముందు చెప్పేడుతుంటే ఇలాంటి ఇచ్చి వానికి రివ్యూ ఏందిరా? తుక్కుల బర్గరు. చెప్పు కొంచెం కూల్ పర్లేదు. వాళ్ళ నాన్న వాళ్ళు అందరు కూడా నాకు తెలుసుకున్నమ్మా. పాపం వాడు ఎంతో కష్టపడి బిజినెస్ పెట్టుకున్నా. వాళ్ళందరి మీద నేను పోలీస్ కేసు పెడితే ఇప్పుడు తీసుకుపోయి నిన్ను కూడా కూర్చోబెడతా. అరే ఏంటి మాట ఎందుకురా? ఏంద్రా ఇదేది? బల్లి బర్గర్ పట్టుకొచ్చి ఆ ఫాల్తు గారిని తీసుకొచ్చిండు. కూనమ్మా తిట్టగా చెప్పినా నీకు. వాడిని చెంపకేసి కొడితే ఇప్పుడు పోయి
అసలు మనుషులు ఆగని. అరే నా మీద ఎంత కక్ష కట్టినవురా నాతోటి పల్లి బర్గర్. వామ్మో దేవుడా, వామ్మో దేవుడా. నేను ఇంతలో రియాక్ట్ అవ్వకరా. నేను అందుకనే తినేది వీడియోలో ఎవరికి వద్దు అని చెప్పిన. ఎందుకంటే తినేది కనిపించింది అనుకో వాళ్ళందరూ నీలాగా ఫస్ట్ రియాక్ట్ అవుతారు. అందుకని తిన్న తర్వాత ఆ బర్గర్ మంచిగా ఉంది అని చెప్తే చాలు. ఆ బర్గర్ ఏముంది అదంతా అవసరం లేదు. అట్లా ఆగం చేసి చెప్పు పాపం. ఏమైతుంది ముట్టికి బర్గర్ తినట్లు చెయ్యకురా. అసలు నా ముందు తినకు పాప, అట్లాంటివి చెయ్యకు. నాకు అసలు మంచిగా అనిపిస్తుంది. నాకు బాడీ మనము తోక దగ్గర నుంచి అది ఉడికేసరికి ఎట్లా సాగుతుందో చూసినావా తోక. ఇగో చీజ్ తోటి ఉన్న బల్లిని ఇలా ఆనియన్తో పాటు ఇలా ఉన్నదని ఇలా అని తీసుకొని నోటి దగ్గర తనైతే వెళ్ళి వాంతింగ్ చేసుకుంటుంది. నేను ఇలా ప్రవర్తిస్తూ ఇట్లా అది ఇది చెప్పేసరికి రారా దండం పెడతా పాప. అలాంటి అస్సలు చెప్పకు. నువ్వు ఇక్కడ నుంచి అసలు డస్ట్బిన్ ఎందుకు వేసుకోండి రాదా? ఎందుకు దాన్ని చూసేది అద్భుతమా చెప్పు. ఉట్టి బర్గర్ తిన్నా బర్గర్ పిజ్జా ఆర్డర్ మర్యాద చెప్తున్నా. అరే దోస్తు గాని కాబట్టి దోస్తు గారు లేరు, ఎవరు లేరు. మంచి మాటలు రావు. ఇక గలీజ్ గలీజ్ పూతులు వస్తాయి. ఇగో అయిపోయింది. అక్కడ వరకు ఎట్లా అయిపోయింది. కానీ ఏంది అయిపోయింది? అది బర్గర్ ముట్టుకోకు. అరే ఇప్పుడు నేను మనం మాట ఇచ్చిండ్రా ఈ రోజు ఎట్లనైనా చేసి వాడి మీద నేను కేసు పెడతా. వాడి పేరు చెప్పు. అరే వాటర్ కాదు, నేను ఇది చేసి పెడతా వీడియో. నేను అడిగేది కూడా అదే వీడియో చేసి పెట్టు అంటున్నా. పెడతా, చేసి పెడతా. ఏమైనా చేసి పెడతా. వాడుకో బల్లి బర్గర్ తయారు చేసి పోలీసులు పట్టుకొని నా మీద ఎయ్యకురా, నా మీద ఎయ్యకురా, నా మీద ఎయ్యకు, మీద ఎయ్యకురా. మరి తినుకోనమ్మా. నాకు గూసులు చూడు ఎట్లా వస్తున్నాయి. అసలు ఎట్లా తినిపియాలనిపిస్తుంది నా బల్లి బర్గర్. ఏమైతుకోనమ్మా? అది మన చికెన్ తింటావుగా? తింటా. కోడే కదా అది? తింటా. మటన్ తింటావు ఇంకా? సరే కొంతమంది తింటారుగా. తింటారు. చికెన్ మటన్ తినంగలిగింది. బల్లిని తింటే తప్పేముందిరా? అది ఇంకా బర్గర్ లో ఎంత మంచిగా టేస్ట్ ఉంటది అర్థం చేసుకో. మనిషివా సైకోవాలా నువ్వు? ఇట్లా తయారైనవేందిరా? అరే నన్ను మాట్లాడిస్తావా నువ్వే మాట్లాడుతా ఉంటావా? ఎక్స్ప్లెయిన్ చేసేది యాజ్ ఏ న్యూమరాలజీ సైన్స్ అకార్డింగ్ టు ఫిజికల్ లా కెమిస్ట్రీ ప్రకారం ఏం తెలిసిందంటే మనకి బల్లిని తినడం వల్ల మన భయం అనేది పోతుందంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో అది వాడు ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి మా ఫ్రెండ్ గాడు, నా జాన్ జిగిరి దోస్తాడు, చిన్నప్పటికెళ్ళి వాడు ఒక అడుగు ముందుకేసి ప్రజల్లో భయాన్ని మనం పోగొడదాం రా, బల్లిలో బర్గర్ పెడదాం రా అని ముందుకొచ్చిండాడు. వాడు బక్వాస్ ఐడియా ఫాల్తూ బాడకవు. తప్పురా అట్లా మాట్లాడచ్చు. తొక్కలాగున్న ఐడియా. వాడు ప్రజలకు ఉపయోగపడే ఒక పని చేద్దాం అనుకున్నాడు రా. అరే బల్లిని తీసుకొచ్చి మనుషుల్ని చంపుతున్నాడు రా. వాడు పెద్ద సైకో సాలేగాడు ఉన్నాడు. వాడిని చంపేదా? మరి ఘోరంగా మాట్లాడుతున్నావు కూనమ్మా. వాడు గలీజోడు ఉన్నాడు రా. నేను చెప్పుకుంటాను లేరా, నా దోస్తు గారి కోసం నేను చెప్పుకుంటా. నాకేం కాదు, నాకు ఆ నమ్మకం ఉంది వాని మీద. అరే నీకు అన్నం పెడితే తినమాక చెప్ప పల్ల కొడతా చెప్తుంటే మనిషి కాదు. అరే పాప మర్యాద తగ్గదు. బల్లి డాడీ ఫోన్ చేసి ఇప్పుడు కథ పడుతున్నావు ఏమన్నా? ఇగో ఫోన్ లో అవి ఇవి కాదు కానీ నాటకాలు లేకపోతే చెప్తుంటే ఏంటి? అరే బల్లి బర్గర్ అంట. ఎవడాడు పంపించి వాడి పేరు చెప్పు. వాడు ఏడు ఉండేది నీకు చెప్పానిగా. నీకు చెప్పా వాడి బొక్కలిగా కొడతా. నీకు చెప్పాను పో. బాగా నాటకాలు అవుతున్నాయి. బల్లి బర్గర్ ని పట్టుకొచ్చి బల్లి బర్గర్ తయారు చేసేయడం ఏంటిరా? కొన్ని రోజులు అయితే వాడు కాక్రోచ్ ని. అరే నీకు పిచ్చి పట్టిందరా? అది తినకూడదురా. అరే
ఎవరు ఆడరా నీకు చెప్పింది? కొనమ్మ ఒక్కటే మాటరా, ఏంది? నేను దోస్తానంటే ప్రాణం ఇస్తాను రా. అరే దోస్తానికి ప్రాణం ఇరా, ఇది దీనికి ఎందుకు రా? నువ్వు ప్రాణం ఇచ్చుడు పల్లి తింటే ప్రాణం ఇచ్చి చెయ్యకు. అరే నేను వాని కోసం తిని వీడియో చేసి పెడతాను రా. అరే వాడెక్కువ నేను ఎక్కువ నారా నీకు? ఏం కాదురా, నాకు తెలుసు ఏం కాదు. వాడెక్కువ నేను ఎక్కువ? నువ్వెక్కువ కానీ తినడం నేను ఎక్కువ అనుకున్నప్పుడు అది పక్కన వాడే. అరే ఇప్పుడు ముట్టుకోమాక అసలు. ఒక్కసారి చేయదు. నువ్వు కెమిస్ట్రీ సైకాలజీ ఏందో చెప్పినావు అనుకో, మర్యాద కూడా చెప్తున్నా. ఒకసారి తింటా తింటి ఆగు తింటా ఆగు తింటా. అట్లా తినుడు కాదు, నేను ఆడ పెడతా. అట్లా తినుడు కాదు, నాకు కోపం వస్తుంది. ఒకసారి చేయదు. నేను ఏదైనా వలగొట్టు ఇప్పుడు నాకు పగలగొట్టడు కాదు. ఇందులో ఉన్న బల్లి ఇట్లా చీజ్ తోటి ఇట్లా చీజ్ మనసు విరిగినట్టున్నది ఎక్కడనో. ఇట్లా తింటే ఎంత మంచిగా ఉంటుంది రా ఇది. మనిషివేనా? ఇగో చూడు మంచిగా ఇట్లా. రే పాప మర్యాద చెప్తున్నా. ఫస్ట్ నాడు నన్ను ముట్టుకోకు, ఇలా చూస్తుంది దాన్ని ముట్టుకొని. ఫస్ట్ నాడు సరేదా నేను రానాడికి ఇక్కడ కూర్చో. నీకు కూర్చోనాడా? నువ్వు దాన్ని ముట్టుకో, నన్ను ముట్టుకోకు. అటు నాడు మరి ముట్టుకోకు నన్ను. దాన్ని ముట్టుకుంటున్నా ఎలర్జీ దాన్ని తీసి కూర్చోరా ఇక్కడ. నన్ను ఆగా చెప్తాడు. కూర్చో. సరే నువ్వు రివ్యూ చెప్పడొద్దు ఏమొద్దురా, కూర్చో. ఉట్టి కూర్చో. సరే బల్లిని తీసేస్తాను. వచ్చి కనీసం పక్కన కూర్చోమన్నా కూర్చుంటలేదు. మొత్తం గోల గోల చేస్తుంది, అరుస్తుంది, అటు ఇటు ఏడుస్తుంది. ఎందుకు ఇంతలా చేస్తుందో నాకు అర్థం కాలే. అంటే మేబీ భయపడి ఉండొచ్చు. దాని కింద పెట్టి రాదురా. చెప్పు నువ్వు ఇప్పుడు ఇట్లా ఇంతగానం చేస్తున్నావు గానీ ఫస్ట్ టైం వాడు నేను తిన్నప్పుడు మంచిగా లొట్టలు వేసుకుంటూ తిన్నాను తెలుసా. నోట్ల నీళ్ళ ఊరుతా ఉండే. అది చూడుకున్నామా ఎంత మెత్తగా ఇట్లా అది ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు పూనమ్మా? ఒక వ్యాపారం మీద మనం ఇట్లా ఏమంటారు చెయ్యద్దు, చెడగొట్టద్దు. ఏంటి వాడిని కడుపు కొట్టాడు వాడు? మన కడుపుల్ని కొట్టాడట వాడు. పడేరా. అదే వాడిని చెప్తున్నా, వాడిని పెళ్లి అయింది అనుకో పిల్లలు పుట్టారు. పెళ్లి కాలేదనుకో వాడికి పెళ్లి కాదు చెప్తున్నా. వాడి వ్యాపారం నష్టపోతుంది నేను చెప్తున్నా. నేను పెడతా, బరాబర్ పెడతా. వాడు గలీజ్ పడుకో ఉన్నాడు, ఫాల్తూ పడుకో, మనుషుని సంపడికున్నాడు. వాడు సైకో. ఇక్కడ రోస్ట్ అయింది చూడరా, తోక మీద రోస్ట్ అయింది. నేను చూడా. అరే నువ్వు గాని బల్లిని తింటున్నా అని తెలిస్తే మాత్రం అసలు ఆంటీ గాని భవానీ వాళ్ళు గాని వాంతి వేసుకుంటారు. రారా వచ్చి కూర్చో. అసలు నా పక్కన కూర్చోరా. నువ్వు తినకు. నేను తినను, నా పక్కన కూర్చో. టచ్ చేయక బల్లి. టచ్ చేయను, కూర్చో. యాక్చువల్గా తిన్నప్పుడు కూడా టేస్ట్ మంచిగానే ఉండేది. టేస్ట్ మంచిగా. అరే ఎలర్జీస్ వస్తాయి రా. అరే అది విషయం రా. ఒక కూరలో పల్లి పడితే స్టూల్ అక్కడ పెట్టు. ఇంత చేయదు, అర్థమైందా? నీకు నచ్చలేదు, నువ్వు తినలేదు, నీకు భయము. నాకు భయం లేదు, నాకు నచ్చింది, నేను తింటున్నా. దానికి అప్పటికెళ్ళి నువ్వు అంటావు. తినిపిస్తలేదా? నువ్వు ఇట్లా చిరాకు పడకు. చెప్పు. కొంచెం తింటావో తిన, ఒక్క మాట చెప్పు. నాకు తిననియను. రెండు చేస్తా. వాడిని చంపేస్తా కూడా. ఒక చిన్న హెల్ప్ చేయి. వాడికి ఏదైనా చెప్పు. అరుస్తావు ఎందుకు? ఒక చిన్న హెల్ప్ చేయను. ఇగో ఇప్పుడు నేను బర్గర్ ని. అరే ఏంట్రా ఇది? అక్కడ పెట్టేసిన. ఓకేనా? మంచిగా చేరిట్ట అనుకోని కూర్చో. ఇక కూర్చోరా. కూర్చుంటా. కూర్చో.
ఫేస్ మంచిగా అనుకో, ఫేస్ మంచిగా అనుకో, ఫేస్ మంచిగా అనుకో. కోనమ్మా ఫేస్ మంచిగా అనుకో. ఇటు చూడు, ఐస్ దగ్గర ఇట్లా చూడ్చుకో. నేను ఇప్పుడు వీడియో ఆన్ చేసి మేడం మీరు మా బర్గర్ తిన్నారు కదా ఎలా ఉంది అని అడుగుతా. ప్లీజ్ రా అర్థం చేసుకో, వాడు నా దోస్త్ కాడరా, చాలా అప్పు చేసి పెట్టాడు. నువ్వు అప్పుడు నేను చెప్పినట్టుగానే చెప్పు. ఎట్లా అంటే తిన్నాను, చాలా టేస్టీగా ఉంది, చీజ్ నాకు సూపర్ అనిపించింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇట్లా చెప్పేసి. ఓకేనా? కట్ అనే వరకు వీడియో రికార్డ్ చేయి. నేను ఏం చెప్పినో అదే చెప్పు. నేను అదే చెప్తా, కట్ అనే వరకు వీడియో రికార్డ్ చేయి. సరే డన్. రెడీ? 3, 2, 1. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా హస్బెండ్ ఒక బర్గర్ తీసుకొచ్చిండు, వాళ్ళ ఫ్రెండ్ తయారు చేస్తున్నదంట. అక్కడ నుంచి తీసుకొని వచ్చిండు బల్లి బర్గర్ అని. వాడు చెప్పండి కానీ అరే ఇదంతా కూడా వద్దు. నేను జస్ట్ అడుగుతా, అడిగిన దానికి నువ్వు యా టేస్ట్ బాగుంది, చీజీగా సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, ఇంతే చెప్పు. కట్ అనే వరకు రికార్డ్ చేయి. ఇదంతా కాదురా, నేను చెప్పింది చెప్పు. నువ్వు చెప్పిందే నేను చెప్తా. కట్ అనే వరకు, నీకు కట్ అనే వరకు నువ్వు ఆపితే బాగోదు. సరేనా? కట్ అనే వరకు ఆపద్దు. 3, 2, 1. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా హస్బెండ్ ఒక బర్గర్ ని తీసుకొని వచ్చిండు, వాళ్ళ ఫ్రెండ్ తయారు చేసిన దగ్గర నుంచి. దాంట్లో బల్లుంది. ఎందుకు ఇట్లా చేస్తావు పూనమ్మా? చెప్తే అర్థం అవ్వట్లే. వాడు అప్పు చేసి మరీ పెట్టిండ్రా బిజినెస్ అంటే. కొంచెం ఒక్క మాట చెప్పరా మంచిగా ఉంది అని. నేను అడిగిన దానికి చెప్పు అంతే. ముందు నుంచి మాట్లాడు. చెప్పా చూడు మంచిగా ప్లీజ్ రా. ప్లీజ్ లేదు పెంచి పట్టినా నీకు ఫాల్తు బాగా తీసుకుంటా. అరే మనోడు రాడు. మనోడు లేడు, అవతలోడు లేడు. కొనమ్మ చెప్పేది రా. అరే బుర్ర పని చేస్తలేదా నీకు? వాడికి ఏదో పోయే కాలం దగ్గర పడ్డది, పోతున్నాడు. నేను చెయ్యా ఒకటే ఒక్కటి. ఇగో ఇదంతా అవసరం లేదు. మర్యాద తక్కువ. ఇప్పుడు నాకు మంచి మాటలు రావు. చెప్పేది ఏం చెప్పు. ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? జస్ట్ ఇట్లానే సెల్ఫీ వీడియో పెట్టుకుంటా. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము బర్గర్ తిన్నాం, సూపర్ ఉంది, మా ఫ్రెండ్ గా ఉండే, అది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అని చెప్పేసి నేను సెల్ఫీ వీడియోలో చెప్తా. అప్పుడు నువ్వు స్మైల్ ఇచ్చి ఇట్లా డన్ అని చూపి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మా కూనమ్మగాడు నేనైతే బర్గర్ తిన్నాం, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండే. నేను తినుకుంటా, నేను చేసుకుంటా ఇట్లా పెట్టుకోండి సింగిల్ గా. నీకు చెప్తుంటా అర్థమైందా? నీ మంచివేనా నువ్వు అసలు? జరిగింది ఇయ్యాలి నాకు చెప్తుంటా నీకు. పాప చెప్తున్నా మర్యాదగా విను, దాన్ని పడే. నాకు అసలే వాంతికి వస్తుంది, ఏడుపు కూడా వస్తుంది గట్టిగా. కొట్టేదాకా లోపల పెట్టుకుంటాను. ఇక తనైతే తను తినను అని చెప్పి నన్ను తిననీయకుండా ఇక గొడవ పెట్టుకుంటుంది. ఎట్లా అంటే అట్లనే ఇక బరాబర్ అంటే ఇప్పుడు ఏంది తప్పు ఉన్నప్పుడు ఎవరైనా అంటారు. నేనే కాదు, ఎవరైనా సొసైటీ కూడా అంటది అని వస్తుంది. గౌడానికి చెప్పింది వాడు సిగ్గులేదు. వాడు ఏ చదివిండో వెళ్ళిపోయి చదువు. అరే అది జలుబు టాబ్లెట్ పాప, నువ్వు అసలు ఏదో ఒక టాబ్లెట్ రా, తగ్గిపోద్దిగా. ఏదైతే ఏముంది తగ్గడానికి, నీకు ఎట్లా అయితే అది తీసుకో, తగ్గిపోద్ది. నేను వీడియో చేసుకుంటా. అరే నువ్వు మంచివైనా ఇది పనిచేస్తుందా? బుర్రాని ఉందా నీకు కొంచెమైనా? ఎంత మంచిగా ఉండే, మొన్న తిన్నప్పుడు నోట్ల మొత్తం అట్లానే నీళ్లు ఊరుతా ఉండే. ఈ బర్గర్ తింటా అంటే బాత్రూమ్ పోయినప్పుడు కూడా బల్లి వచ్చింది కదా నీకు? వద్దురా, సిగ్గుండాలి. అరే ఆ చేతు నాకు ఎన్నిసార్లు అన్నం తినిపించినవురా? ఆ చేతు నువ్వు బల్లిని ముట్టుకుంటే ఎట్లా అవుతుందిరా నాకు? ఆ బల్లి కాదు వాడే పడే. రే ఎంతో తెలుసా కాస్ట్? మార్కెట్ లో దీనికి ఉన్న డిమాండ్ తెలుసా నీకు? 1000 రూపీస్ ఒక్కటి. ఊరికనే వస్తాను అనుకుంటాను నువ్వు. ఆ బల్లిని పట్టుకోవాలి, తేవాలి, ఆయిల్ వేయాలి, రోస్ట్ చెయ్యాలి, ఉడకబెట్టాలి, ఇదంతా చెయ్యాలి. వీడియో తీసి తినేది నేను ఇప్పుడు అవసరం లేదు.
న్యూస్ కి మీడియా కాకపోతే ఉందమ్మా నేను ఎవరికి భయపడేది లేదురా. దోస్తు దానికోసం ఎక్కడ వరకైనా కొట్లాడతా, ఏమైనా మాట్లాడతా. తీసుకో, మంచిగా తీసుకో, నా ముఖాన్ని కూడా తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుచిత్ర. నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తా. నేను చేస్తా. ఏంది ఏంది ఇప్పుడు లైవ్ ఇవ్వమని ఎవడన్నా నిన్ను? ఇస్తా, బరాబర్ ఇస్తా. పిచ్చా? నువ్వు ఇటు ఫోన్ ఇటు ఫోన్ ఇటు అది ఫోన్ ఇటు వినిపిస్తలేదు. ఫోన్ ఇటు ఏదైనా ఆపుకోవడమే తెలుసు నీకు. కూర్చో అక్కడ. తిట్టుకుంటాను కదా, తిట్టుకున్నావు, గట్టిగా తిట్టుకున్నావు. అరే అరే అలాంటిది తింటే అట్లనే అయితేరా కలిసి. అరే దేవుడితో సమానం రా అది. తినకూడదురా, తినకూడదు కదా. కూర్చో అక్కడ, కూర్చో. వద్దురా, నాగం చేయకురా. ఆ ఫోన్ ఇటీ. కూర్చోరా అక్కడ. అది నీకు భయం లేనప్పుడు ఫోన్ ఇటీ. నాగం చేయకు నన్ను. ఇటీ. అరే తేకురా ప్లీజ్. ఇటు తేకు, నా దగ్గర అస్సలు తేకు. ఇంత అన్నం పెడతా, నాకు ఆగం చేస్తున్నావు. అరే వాళ్ళన్నీ కూడా సైన్స్ ప్రకారంగా టోటల్ గా అన్ని బయాలజికల్ గా అన్ని తెలుసుకున్నామో చెప్పకి మనకు అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా పాప. డైరెక్ట్ ఇప్పుడు చెప్తున్నా. ఎందుకురా? వెళ్తా. ఇక్కడ కూర్చో. నేను కూర్చో. నేను కూర్చో. నేను కూర్చో. నేను కూర్చో. ఎక్కిరాడు బాగా తెలుసు. ఫోన్ ఇటీ పాప. దేవుడా, నా పుస ఆగం అవుతుంది. నన్ను ఎందుకు ఇట్లా ఆగం తెలుసు. నిమ్మలంగా కూర్చో, నిమ్మలంగా కూర్చో. ఒక మాట చెప్తా, ఒక మాట చెప్తా, ఒక మాట చెప్తా. కలిసి కొత్తగా కలిసిగా అయింది. ఆ పల్లి పేగులను బయటకు వస్తాయి గట్ల. మరి ఎందుకు వస్తున్నాను? కూర్చో అక్కడ. చంద్రముఖి కూర్చో, కూర్చో. నిన్న కూర్చోరా. ఆగం చెప్తే ఇప్పుడు దాని పేర్లను బయటికి రావచ్చు. అదిగో ఇక తను ఏడుస్తూ గోలగోల చేస్తుండేసరికి రివీల్ చేద్దామని అటు చూడు అని చెప్తున్నా కూడా చూడకుండా గోలగోల చేస్తూ ఉంది. మొన్న అనిపించింది అక్కడ. మొన్న ఎన్ని గుడ్లు కొట్టినావు నా మీద? 3 గుడ్లు. బలి బర్గర్ మంచిగుందా ఇప్పుడు? బల్లి బర్గర్ తింటావా? టేస్ట్ ఇట్. తీసుకెళ్ళు పాపడి, కాలు మొక్కుతూ బాగా. కొనమ్మా ఇటు చూడు, ఇటు చూడు ఎలా ఉంది రే. ఉట్టిగా ప్రాంక్ నాకు ఎంత బాగా అవుతుంది చెప్పట్లా చేస్తే. అరే ప్రాంక్ కోసం రా అట్లా చేసింది. రే కొనమ్మా, కొంచెమన్నా సెన్స్ ఉండాలి. అరే చూడరా ఒకసారి చూడు. సారీ ఓకేనా? అందరికీ సారీ ఓకేనా? అంటే ఇంతగానో సీరియస్గా తీసుకుంటుంది అనుకోలే. అది ఉట్టి బొమ్మ బల్లి పెట్టిన రా, సేమ్ రియల్ గా కనిపించే బల్లి లాంటి బల్లిని పెట్టాను అంతే. ఉట్టిగా బొమ్మ బల్లి, అది రబ్బర్ నిజంగా బల్లి లాగా ఉంటుంది అంతే అది. ఓకేనా? సారీ.
నిజంగానే బర్గరు బల్లి అవన్నీ నిజమే అనుకున్నాం నవ్వా? ఎప్పుడు రివ్యూ అడుగుతావు కదా, అట్లనే నార్మల్ వీడియో ప్రమోషన్ యాడ్ అనుకున్నాను. ఎందుకు ఏడుస్తున్నావురా? భయమైంది పాప, నాకు ఎట్లున్నా ఏడుస్తూనే ఉంది, ఎంత చెప్పినా ఇంటలేదు. ప్రాంక్ మొత్తం ఇట్లా రివర్స్ అవుతుంది అనుకోలే. రే ఒక్కసారి జస్ట్ నార్మల్గా మాట్లాడరా. గుడ్లది అంటే వేరు, బర్గర్లో బల్లి ఎవరైనా పెడతారా చెప్పు? మరి ఇల్లు మొత్తం ఆ రోజు నువ్వు గబ్బు గబ్బు చేయలేదారా? నాకు ఆ స్మెల్ పడదని చెప్పాను కదరా, అయినా కూడా ఎందుకు 3 గుడ్లు కొట్టినవరా? మరి ఎట్లా హార్ట్ దగ్గర ఎట్లా అయిపోయింది ఇప్పుడు, ఇంత భయం వేస్తుంది. అంటే యాక్చువల్గా నువ్వు భయపడతావు అంతటితోటి వదిలేస్తావు అనుకున్నా, దాన్ని నువ్వు పెద్దగా చెప్తావు. బల్లి బర్గర్ తీసుకొని ఎవరైనా తయారు చేస్తున్నారు అంటే ఎట్లుంటది చెప్పు? సరే ఇదంతా ఒక ఫన్గా చేసిన ప్రాంక్ కోసం అంతే. సో ఫ్రెండ్స్ చూసిండ్రు కదా, అది తన రియాక్షన్. నిల్చోరా, అబ్బా చేయి గుంజుతాను, ఎంతసేపు ఇట్లా పట్టుకొని ఉండాలి నేను వంగి. సో ఫ్రెండ్స్ ఏడ్చింది, నమ్మింది, భయపడింది. సో మన ప్రాంక్ అయితే సక్సెస్ అయింది. తర్వాత కింద కామెంట్లలో నన్ను తిట్టుకుంటారనే విషయం కూడా అర్థమైంది. సో తనకు సారీ చెప్పినా, చూసిన వాళ్ళకి కూడా సారీ చెప్పినా. ఇప్పుడు ఇక నేను బతిమిలాడే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసుకుంటా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. తిట్టుకోకండి అబ్బా, నేను ఏదో ఫన్ కోసమే చేసిన అంతే. ఓకేనా? చేసుకోండి, న్యూ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. జై హింద్.